ఏంటి కృష్ణ అలా ఉన్నావు? మా డాడీ గురించి టెన్షన్గా ఉంది వర్ష. ఇంతవరకు ఆయన ఎక్కడున్నారో కూడా ఆచూకీ దొరకలేదు. గట్టిగా అడిగితే ఆ రాణమ్మ ప్రియ నా మీదే తిరగబడుతున్నారు. అసలు మా డాడీని దాచిపెట్టింది వాళ్ళు కాదంటున్నారు. ఎవరో డాడీని తీసుకెళ్లారంట. వాళ్ళెవరో తెలుసుకుని డాడీని కాపాడడానికి ట్రై చేస్తున్నామంటూ ఏవేవో స్టోరీలు చెప్తున్నారు. ఆల్రెడీ నేను పోలీస్ కేసు పెట్టాను. పోలీసులు ఇంటికొచ్చారు. కానీ ఆ రాక్షసి చెప్పిన మాటలకు పోలీసులు కూడా తనకి కొంత టైం ఇచ్చి వెళ్లారు. ఇదంతా కాదు కానీ నేను డైరెక్ట్గా కమిషనర్ గారిని కలిసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయిస్తాను. కానీ ఆ తర్వాత అయినా మీ డాడీ దొరకగానే వాళ్ళని రిలీజ్ చేస్తారు కదా సార్. అప్పుడైనా రాణమ్మ గారితో ప్రియతో మీకు ప్రాబ్లమే కదా. అదే వాళ్ళని ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. వాళ్ళు పర్మనెంట్గా జైలుకి వెళ్తే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ అదెలా? దానికో మార్గం ఉంది కృష్ణ. నువ్వు ఓకే అంటే చెప్తాను. ఏంటో చెప్పు వర్ష. నాకు ఆ రాణమ్మ ప్రియ జైలుకు వెళ్తే చాలు. మా డాడీని కిడ్నాప్ చేసి డ్రామాలు ఆడుతుంటే ఒళ్ళు మండిపోతుంది. మీ డాడీని కిడ్నాప్ చేసింది వాళ్ళు కాదు సార్. వాళ్ళకి ఏ పాపం తెలీదు, అది నిజం. వాట్? అవును కృష్ణ, మీ డాడీని వాళ్ళు సిన్సియర్గా వెతకడం నేను చూశాను. ఆయన్ని ఎవరో తీసుకెళ్లిన విషయం తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడం కోసం రాణమ్మ ప్రియ వెతకడం నేను చూశాను. ఇన్ఫాక్ట్ నేను కూడా వాళ్ళతో పాటే వెతికాను. మీ డాడీ వాళ్ళకు కనిపించలేదు, కానీ నాకు కనిపించారు. ఏంటి వర్ష నువ్వు చెప్పేది? నిజం కృష్ణ. మీ డాడీ వేరే వాళ్ళ దగ్గర ఉండడం నేను చూసి ఫోటో కూడా తీశాను. చూడు. మరి ఇది తెలుసు కూడా నాకెందుకు చెప్పలేదు? నీకోసమే చెప్పలేదు కృష్ణ. నా కోసమా? అవును కృష్ణ. నువ్వు ఆఫీస్లో అటు ప్రియతోటి ఇటు మీ అమ్మగారితోటి ఎంత ఇబ్బంది పడుతున్నావో చూశాను. నీకు సహాయం చేయాలనిపించింది. అందుకే ఈ నిజం నీకు చెప్పాలని దాచాను. వర్ష, ఇప్పుడు మా డాడీ ఎక్కడున్నారు? కృష్ణ, ఆయన్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ పట్టుకున్న తర్వాత దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే దాని మీదే మనం ఆలోచించాలి. వర్ష, నాకు అర్థం కావట్లేదు. కృష్ణ, ఆఫీస్లో నీకు చైర్మన్ పదవి రావాలి. ఆ ప్రియను వదిలించుకోవాలి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు ఓకే అంటే చెప్తాను. చెప్పు వర్ష. అంతకంటేనా? వాళ్ళిద్దరిని పర్మనెంట్గా తప్పించాలంటే ముందు మనం వీళ్ళని పట్టుకోవాలి. ఆ తర్వాత ఇది కేవలం నీకోసమే చేశాను కృష్ణ. నువ్వు సరే అంటే ఇంప్లిమెంట్ చేద్దాం. వర్ష, నా గురించి ఎంతగా ఆలోచించావు. నువ్వు కదా నా నిజమైన శ్రేయోభిలాషి. నీకు అనుకూలంగా ఈ ఐడియా ఇచ్చింది, తర్వాత నాకు అనుకూలంగా మార్చుకోవడానికి. వర్ష, ఇంకా మనం లేట్ చేయకూడదు. మనం వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. పద కృష్ణ. పద. మీరు తినండి సార్. పూరి లేదా? పూరి, దోశ, ఊతప్పు, జీడిపప్పు ఉప్మా అన్ని వెరైటీస్ తెప్పించారు మీకోసం మా బాసు. అన్నెందుకు? పూరి చాలు. అయ్యో వాటర్ వాటర్.
తీయరా. ఇప్పుతున్నా బాసు. తాగండి. అంటే మీకు ఇదే లాస్ట్ ట్రిప్ని కదా. షో లాస్ట్ ఎందుకు? నేను ఇంటికి వెళ్ళాక నాకు కావలసినన్నీ తింటాను. ఇప్పుడు తీసుకెళ్ళి మీ ఇంట్లో వదిలేస్తాం కదా సార్. అప్పుడు మీరు మా ఇంట్లో తినేది ఆఖరి టిఫిన్ కదా, అది వాడి ఉద్దేశం అన్నమాట. అంతే. అయితే మా ఇంట్లో వదిలేస్తారు కదా? అయ్యయ్యో అవును, వదిలేస్తాం సార్. కానీ వదిలేసిన తర్వాత మమ్మల్ని మర్చిపోకూడదు గురుగారు. మీరు చాలా మంచివారు, నన్ను చాలా బాగా చూసుకున్నారని మా వాళ్ళందరితో చెప్తాను. సరేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. రే బాసు, మాస్టర్ గారికి ఏం కావాలో బాగా తినిపించు దగ్గరుండి. ఓకే అలాగే బాసు. మీరు తినండి, తినండి సార్, తినండి. తినండి. దో పూరి కూడా ఇప్పేస్తున్నా, తినండి, బాగా తినండి. అలాగే సార్, తినండి, తర్వాత పెడతాను. ఇవాళ టిఫిన్ చాలా బాగుంది. అలాగే అలాగే సార్. సార్ జీడిపప్పు ఉప్మా ఇప్పేదా? తర్వాత. అలాగే సార్. అడ్రస్ కనుక్కుని అప్పగించి డబ్బులు లాగుదాం అనుకుంటే వీడి బ్యాడ్ లక్, చిప్పు పోయింది. వీడిని ఎన్నాలని మేపుతాను. అందుకే ఈరోజు వదిలించేసుకుని పైకి పంపించేస్తున్నాను. వీడి పాటలు వేరొకరికి ప్రాణాలు పోస్తాయి, నాకు కాసులు కురిపిస్తాయి. వీడికి మాత్రం స్వర్గలోక ప్రాప్తిరస్తు. వస్తున్నా మాస్టర్, వస్తున్నా. మాస్టర్ జ్యూస్ తీసుకొని చెప్తాను. ఓ, టిఫిన్ తిన్న తర్వాత జ్యూస్ తీసుకోవాలి కదా? ఏ మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బబ్బబ్బబ్బ, గురుగారు మీరు మనసులో మానవత మూర్తి, సమేత స్ఫూర్తి, కరుణాదృప్తి. అయ్య బాబోయ్, హలో హలో, ఎవరు మీరు? ఎవరు మీరు? సార్ మీ బ్యాటింగ్ ఆపండి సార్, నిజం చెప్పేస్తాను, చచ్చిపోయేలా ఉన్నాను. చెప్పు. మీ ఫాదర్ని డబ్బుల కోసం అమ్మేశాను. అమ్మేశానంటే? అమ్మేశానంటే అర్థం అతని బాడీలో ఉన్న పార్ట్లన్నీ అమ్మేశానన్నమాట. బాడీ పార్ట్స్ అమ్మేశావా? మా నాన్న ఒంట్లో చుక్క రక్తం కారిన నీ రక్తం నేల మీద పారుతుంది. అయ్యయ్యో, ఈ పాటికి మీ ఫాదర్ని ముక్కలు ముక్కలుగా కోసేసి ఉంటారు సార్. ఏమైంది మేడం? చూస్తాను. జలస్వరూపా జంబుకేశ్వరాయ, అగ్నిస్వరూపా
नीलाचलेश्वराय वायुस्वरूपा कालहस्तीश्वराय आकाशस्वरूप चिदंबराय साक्षात्कारमा समस्त लोकाधारमा नश्वर में ईश्वर कारमा शिव शक्ति विधान अतया ఎక్కడికి అత్తయ్య లోపలికి వెళ్ళి చూద్దాం विशेषणं विध्वंसमे विजृम्भणं दीप्त दीप्त धिमित मृत्युघोषम् अद्यमे अमानुषम् आपणम् असम्भवम् अवतारमे अगोचरम् भुवन गगन घोर घर्षणम् ఎవరు లేరత్తయ్య అదే అర్థం కావట్లేదు అక్కడెవరున్నారో చూద్దాం शंभो शिव शिव शंकर राक्षस गण हरा भयंकर नीदय माकु చూపరా లయకార మము రక్షించరా హర శుభకరా పరా ఇదేంటత్తయ్య చాలా ఆశ్చర్యంగా ఉంది. స్నేహం కోసం ప్రాణ
ముందేమో గ్యారేజ్, లోపలేమో హాస్పిటల్ సెటప్. శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. ప్రియా, ధర్మతేజ గారి చెప్పులు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు అత్తయ్య? నాకు తెలుసు ప్రియా, ఈ చెప్పులు ధర్మతేజ గారివే. అంటే ఇన్ని రోజులు మావయ్య ఈ గ్యారేజ్ లోనే ఉన్నారా? మరి ఇందాక మావయ్య కనిపించారంటే ఇక్కడ నుంచి వెళ్ళినట్టే అత్తయ్య? కాదు, ఇక్కడికి ఆయన్ని తీసుకొచ్చారు. కానీ ఎందుకో మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. దీని వెనక ఏదో కుట్ర జరుగుతోంది ప్రియా. ఇంతకీ మావయ్య ఎక్కడున్నారు అత్తయ్య? సార్, మీ నాన్నగారికి ఏ పార్ట్ తీక ముందే నేను క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్పాను సార్. ఎందుకు సార్ నన్ను ఇంకా వదిలేకుండా ఆపారు? నీ పాట అమ్ముదామని. మేడం, చిచి, నా బాడీ బీపీ షుగర్ల పొట్ట, అసలు ఎందుకు పనికిరాని గలీజు చెత్త పొట్ట. షడప్. అదే సార్, నా బాడీ కండిషన్ చెప్తున్నాను సార్. నన్ను క్షమించి వదిలేమనండి ప్లీజ్. మా నాన్నని ఎన్ని లక్షలకు అమ్మేశావు? ఎంత సార్? ముష్టి 30 లక్షలు అంటే. నేను నీకు 2 కోట్లు ఇస్తాను. గురుగారు, ఆ కృష్ణ ఎందుకు కిడ్నాప్ చేయమన్నారో ఇప్పుడు కానీ ఎలిగిందా? ఎలగట్లేదురా, మళ్ళీ కొట్టు. అమ్మా అమ్మా. 2 కోట్లు ఎందుకు ఇస్తాన్నాడో ఆ ప్లాన్ ఇప్పటికైనా అర్థమైందా? అర్థం కాలేదురా. అయితే కొట్టాల్సిందే. అమ్మా అబ్బా అబ్బా, ఆపరా. బుర్ర తిరిగిపోతుందిరా. ఆ కృష్ణ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదురా. అయితే కొట్టాల్సిందే. ఏయ్, ఆగో ఆగో, నేను కొట్టమని చెప్పానా? లేదు బాసు, ఎలాగైనా కొట్టమని చెప్తారు కదా అని. నోరు మోయ్, ముయ్ నోరు. ఎంత ఆలోచించినా ఆ కృష్ణగాడు ఎందుకు ఇలా చేయమన్నాడో అర్థం కావట్లేదురా. అయితే కొట్టాలి. అబ్బా, పిసికేస్తాను ఎతవా. ఒరే, వాడు మన వైపు వస్తున్నాడు. సైలెంట్ గుండు, సైలెంట్ గుండు. బాసు, జిట్టు సరి చేసుకోండి. ఇదిగో చూడండి, ఉదయం నుంచి అడుగుతుంటే ఏం చెప్పరేంటి? ఇంటికి తీసుకెళ్తారన్నారు, ఎవరికో అప్పచెప్పారు, నిద్రపోయాను, లేచేసరికి ఇక్కడే ఉన్నాను. నన్ను మా ఇంటికి ఎందుకు తీసుకెళ్లేదు? బాసు, వద్దు బాసు. అయ్యో, ఏంటి, నన్ను చంపేస్తావా? మాస్టారు, మాస్టారు, నన్ను చంపేయండి మాస్టారు. ముక్కలు ముక్కలుగా కోసిపారండి ప్లీజ్ మాస్టారు. కడుపు దించుకుంటే కాలమే పడుతుందంటారు. నేను మీకు ఏమని చెప్పను, ఎలా చెప్పను? నా గుండె హుస్సేన్ సాగర్ అయిపోయిందండి, హుస్సేన్ సాగర్ అయిపోయింది. ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? గురుగారు, మాస్టారు, ఇదిగో, నేను మిమ్మల్ని మీ వాళ్ళకి అప్పచెప్పాలని తీసుకెళ్ళానా? మీ వాళ్ళని కలిశాను, కానీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారు మాస్టరు. కానీ మాస్టరు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ పని చేయను. మనసులో మానవత్వం చూసి శిబి చక్రవర్తి అంత పైకి ఎదగాలని మా నాన్న నాకు చక్రధర్ అని పేరు పెట్టాడు సార్. నేను చచ్చిన ఆ పని చేయను. ఛా, మీ డబ్బులు నాకు అక్కర్లేదయా అని చెప్పి మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చేసాను సార్. నిజమా? మా ఇంట్లో కిడ్నాప్ చేయమన్నారా? కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు? వద్దు సార్,
వాళ్ళెవరో మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి చూపిస్తాను మాస్టారు. నేను నమ్మలేకపోతున్నాను, ఇది నిజం కాదు. అబ్బా నిజం మాస్టారు. అదిగో అదిగో ఫోన్ కూడా మోగింది, సత్యం. వాళ్ళే చేస్తున్నారు మాస్టర్. వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడేసి వస్తాను. రే నువ్వు మాస్టర్ జాగ్రత్తగా చూసుకో. మా ఇంట్లో కిడ్నాప్ చేయమన్నారా? అవును సారు, మా బాస్ చెప్పారు కదా, మా బాసు అబద్ధమే చెప్పరు. సార్ చెప్పండి, సార్ చెప్పండి. మన ప్లాన్ ప్రకారం మా నాన్ననెవరో కిడ్నాప్ చేశారు. నేను చెప్పినట్టు నువ్వు పోలీసులకు చెప్పాలి. కిడ్నాప్ కింగ్ అండి. మీరు ఫోన్ పెట్టేసి క్యాష్ రెడీ చేసుకొని చెప్తాను. ఓకే సార్, ఉంటాను. యా పిక్చర్ అభి బాకీ హై. జస్ట్ కథ ఇప్పుడే మొదలైంది రానమ్మా, ఇంకా నీకు జైలు కూడా. హలో అత్తయ్య. ప్రియా, రాత్రి నాకు చాలా డిస్టర్బ్డ్ గా అనిపించింది. మనం గుడికి వెళ్ళి అక్కడి నుంచి ధర్మతేజ గారిని అదే ఏరియాలో వెతుకుదాం. అలాగే పోలీసులకి ఆ కార్ గ్యారేజీ, అక్కడ కనిపించిన చెప్పుల గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నువ్వు గుడికి వచ్చేసేయ్. అలాగే అత్తయ్య. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అందుకో ఆడుకోండి అమ్మా, ఆడుకోండి. పుణ్యమెచ్చుకో అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, రంగులన్నీ కలిసినట్టే ఉంటాయి రాయప్పుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. ఇదేంటి, పూజలో నాకు కనిపించిన దృశ్యాలు నిజంగానే కనిపిస్తున్నాయి. అంటే అంటే ఆ యాక్సిడెంట్ కూడా అయ్యో బ్రేక్ పడట్లేదే. రే అదే నేమ్, అదే నంబర్ ప్లేట్. అంటే
పూజలో నాకు కనిపించిన దృశ్యాలు నిజంగానే రిపీటెడ్ గా జరుగుతున్నాయంటే ఆ యాక్సిడెంట్ కూడా జరుగుతుందా? అయ్యో, ఏ పక్కకు జరగండి, జరగండి. రాజన్నా, అయ్యో రాజన్నా, 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 ఏ ఆటో తప్పుకో, తప్పుకో. ఇల్లు చాలా పెద్దదే. దొరికినట్టు మొత్తం దొబ్బేయాలి. వస్తున్నారు వర్ష. ఈ రోజుతో ఆ రాక్షసి చాప్టర్ క్లోజ్. అవును కృష్ణ, పక్కాగా ప్లాన్ చేశాం కదా, ఎలాంటి డౌట్ లేదు. నానా, 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 నానా. నానా, ఎలా ఉన్నారు నానా? ఇన్ని రోజులు ఎక్కడున్నారు? ఐ మిస్ యూ నాన్న. మీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. మేమంతా అనాథలం అయిపోయాం నాన్న. మీరు లేని ప్రపంచం మాకొద్దు నాన్న. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకండి నాన్న. నాన్న, ఇక నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం. ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ. వారిని కలియుగ ఉత్తమ సొంత పుత్రుడు అవార్డు ఏదైనా ఉంటే అది నీకే ఇవ్వాలరా. ఏం దొంగ ప్రేమ, ఏం దొంగ నటన. అత్తయ్య, నేను వెళ్ళి కనీసం జ్యూస్ అయినా తీసుకొస్తాను. సార్, మీ అబ్బాయి గారు బెంగతో సరిగ్గా భోజనం కూడా చేయలేదు సార్. ప్రతి క్షణం నాన్న నాన్న అని కలవరిస్తూ నరకం అనుభవించారు. అవును నాన్న, చాలా నరకం అనుభవించాం. ఎస్ఐ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మా నాన్నగారు మీకు ఎక్కడ దొరికారు సార్? ఈ చక్రధర్ దగ్గర ఉన్నాడని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళి పట్టుకున్నాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కిడ్నాప్ చేయమని చెప్పారని ఈ చక్రధర్ చెప్తున్నాడు. మావయ్య, అత్తయ్య, 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 మావయ్య గారిని పోలీసులు తీసుకొచ్చారు. అవునా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ సార్? మా నాన్న సాక్షాత్తు దేవుడు. మా దేవుణ్ణి మేమెందుకు కిడ్నాప్ చేస్తాం? సార్,
ఆయన జెంటిల్మెన్ అంటున్నారు కదా, అబద్ధం ఎందుకు చెప్తారు? నిజం చెప్పనివ్వండి. మీకు కూడా అనుమానం ఉందని అన్నారు కదా. ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలవండి. సార్, మా ఫ్యామిలీ మెంబర్స్లో 2 సిస్టర్సు, నేను, మొత్తం 3. మా నాన్న క్షేమంగా ఇంటికి రావాలని మా సిస్టర్సు తిరుమల వెళ్ళారు. ఇంకా మిగిలింది నేను, ఆ రాక్షసి రాణమ్మ, నా పిఏ ప్రియ. అయితే పిలవండి. పిలుస్తాను సార్. వెతుకుతున్న తెగ కాలికి తగిలినట్టు ఈ రాణం ఎక్కడుందేంటి? దొరికావు రాణమ్మ, నీకోసమే వచ్చాను, నువ్వే దొరికావు. ఈ రాక్షసుడు వచ్చాడంటే వీడేనా ధర్మతేజ గారిని తీసుకెళ్ళింది? ఎలా ఉన్నారండి? మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఎస్ఐ గారు, ఈయన మేడం, మీ వారి చక్రధర దగ్గరే ఉన్నారు. మీ వారా? ఎలా? రాణమ్మ, నన్ను ఈ ఇంట్లో వాళ్ళు కిడ్నాప్ చేయించారని ఇతను ఎస్ఐతో చెప్తున్నాడు. ఈ ఇంట్లో వాళ్ళు కిడ్నాప్ చేయడం ఏంటి? అదే అబద్ధమని చెప్పు రాణమ్మా. ఉండండి, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడటం కాదు, ఇప్పుడు మాట్లాడాల్సింది ఈ చక్రధర్. ఏయ్, మా ఇంట్లో ఎవరు మా నాన్నని కిడ్నాప్ చేయమన్నారు? చెప్పు. ఏంటి సైలెంట్గా ఉన్నావు? మా నాన్నని ఎవరు కిడ్నాప్ చేయమని చెప్పారు? ఎవరు? టెల్ మీ. చక్రధర్, వీరింటికి తీసుకెళ్తే ఎవరనేది చెప్తా అన్నావు కదా, చెప్పు. ధర్మతేజ గారిని వీళ్లలో ఎవరు కిడ్నాప్ చేయమన్నారో చెప్పు. చెప్పు.
మేడం సార్ రమ్మంటున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, కూర్చోండి. పర్వాలేదండి. లాయర్ గారు, ఇవిగోండి బెయిల్ పేపర్స్ చూడండి సార్. కేసుకి బెయిల్ రావడం ఇంపాసిబులే. సార్, ధర్మతేజ గారి భార్య రాణెమ్మ గారు తన కొడుకు కృష్ణ గారి కోసం ₹1,00,000 డిపాజిట్ చేసి తన సొంత పూచికత్తు మీద బెయిల్ పర్మిషన్ తీసుకొచ్చారు సార్. అవును సార్. ఇక మీదట ఎలాంటి ఇష్యూ కూడా నా కొడుకు వల్ల రాదు అని రాణమ్మ గారు గ్యారంటీ ఇచ్చాక జడ్జి గారు కన్విన్స్ అయ్యి బెయిల్ మంజూరు చేశారు సార్. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమిస్తుంది. కొడుకు ఎలాంటి వాడైనా తల్లికి కొడుకే కదా. కానీ మీ కొడుకు చేసిన తప్పుకి కనీసం 1 నెల రోజులైనా జైలు శిక్ష అనుభవిస్తే బుద్ధొచ్చేది మేడం. సార్, మీరే అన్నారు కదా తల్లి క్షమిస్తుంది అని. నిజానికి నా కొడుకు ఏ తప్పు చేసుండడు. ఆ నమ్మకంతోనే బెయిల్ తీసుకుంటున్నాను. మేడం గారు జడ్జి గారి దగ్గర గ్యారంటీ ఇచ్చారు. ఆ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, నా కొడుకుకి మీదట అలాంటి పనులు చేయడు. నేను గ్యారంటీ. మీరు ప్రాసెస్ మొదలు పెట్టండి. అలాగే. సార్. సతీష్, లోపలికి రా. అలాగే సార్. ప్రియా, మీరు ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ సార్. కృష్ణ, బెయిల్ తీసుకొచ్చాను. 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. నాకు నీ బెయిల్ వద్దు. నేను జైల్లోనే ఉంటాను. సార్, ఇదిగో ఈ ప్రాసెస్ పూర్తి చేయి. నీ రాణమ్మ సామ్రాజ్యంలో బానిసలా ఉండడం కంటే జైల్లో ఖైదీగా ఉండడమే నాకిష్టం, గౌరవం. కృష్ణ, నువ్వు అలా మాట్లాడుకో. ముందింటికి వెళ్దాం పదా. ఈ క్రిమినల్ కొడుకుని తండ్రి అసహించుకోవడం చూడాలనే కదా నీ టార్గెట్? ఏయ్, నిజంగా చెప్పు. నా కన్న తల్లి అయితే నన్ను అరెస్ట్ చేయించేది కాదు. కృష్ణ, ప్లీజ్, మరో ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. కుట్ర, మోసం, దగా కేసుల కింద కనీసం 10 ఏళ్లైనా నన్ను జైల్లో కూర్చోబెట్టాలి. నన్ను క్రిమినల్ని చేయాలన్న నీ టార్గెట్ రీచ్ అయ్యావు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? కృష్ణ, నీ కళ్ళకు అపార్థాలు అనే పొరలు కమ్ముకున్నాయి. నేనిప్పుడేం మాట్లాడలేను. కొందరు దుర్మార్గుల పరిచయం నీకెప్పుడైందో నాకు అర్థం కావట్లేదు. పాపం, మీ నాన్నగారు ఎంత దుర్మార్గుడు కాకపోతే నా కొడుకే నన్ను కిడ్నాప్ చేయిస్తాడు అనేసి లోపలే మదన పడిపోతున్నారు. మీ నాన్నగారి ఆరోగ్యం ఇంకా క్రిటికల్ కాకుండా ఉండాలి అంటే నువ్వు ఇంటికి రావాలి కృష్ణ. బాగా ఆలోచించుకొని నన్ను వదిలించుకోవడానికి ఇదో గొప్ప అవకాశం కదా నీకు. ఒక మనిషి, ఒక బంధం, ఒక మాట నాది, నా సొంతం అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆ బంధాన్ని, ఆ మనుషుల్ని కాపాడుకుంటాను. నువ్వు నా కొడుకువి. నిన్ను బాగు చేయడం నా బాధ్యత. ప్రాసెస్ పూర్తయింది సార్. సరే, వెళ్ళొకసారి రాణమ్మ గారిని రమ్మని చెప్పు. ఓకే సార్.
మేడం సంతకం పెట్టాలండి. సార్ మీకు బెయిల్ వచ్చింది సార్. మీరెక్కడికి? మీకు రాలేదు, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. బెయిల్ వచ్చింది కదా సార్, నేను కూడా వెళ్ళాలి కదా. సార్ 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 నాకు బెయిల్ రాపడం సార్. సార్ సార్ హలో గురుగారు, హలో ప్లీజ్ సార్ చూడండి సార్, ఒకసారి చెక్ చేయండి సార్. సార్ మేడం ఇక్కడ సంతకం పెట్టండి. మీకు పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా కదా మేడం? అవును సార్, పిల్లలంటే నాకు ప్రాణం. ఓకే మేడం, మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. పద ప్రియా. ప్రియా నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే అత్తయ్య. నా పేరు చక్రధర్. రాణమ్మ హిస్టరీ బయట పెట్టడం నా ఉద్యోగం. శాలరీ ఒకటే, పక్కన ఎన్ని సున్నాలు వేసుకోవాలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నీ పాస్ట్ ప్రజెంట్ నీ ఫుల్ హిస్టరీ మొత్తం క్లారిటీ వచ్చింది. వేట మొదలెడతాను. అస్సలు ఊహించలేవు రాణమ్మ. వెయిట్ చెయ్యి. నేను హైదరాబాద్ వచ్చిందే నీకోసం. నీకు బెయిల్ రాకుండా జైల్లో ఉండే ఏర్పాటు చేస్తాను. జైలుకెళ్తే మంచివాడిగా మారి బయటకొస్తారు అంటారు. నువ్వు మారాలి. మార్పు నీకే మంచిది. అది నా బ్లడ్ లో రవ్వంత కూడా లేదు. ఇక నువ్వు ఎదుర్కోబోయే సమస్యలు నీ ఊహకు కూడా అందావు. నన్ను చూసిన క్షణమే పోలీస్ స్టేషన్లో ఉన్నావు. నువ్వు చూసిన ఆ రాణమ్మ వేరు, ఈ రాణమ్మ వేరు. అది గుర్తుపెట్టుకో. ఒకవేళ నిజంగా మీ నాన్న చక్రధర్ దగ్గర ఉన్నాడని నాకు ముందే తెలుసుంటే వాణ్ణి నిలువునా నరికి పాతరేసి మీ నాన్నని తీసుకొచ్చుండేదాన్ని. చెప్పు కృష్ణ, నిజంగా నువ్వు చక్రధర్ని కలిసి కిడ్నాప్ చేయమని మాట్లాడావా లేదా? ఎందుకిలా గుచ్చి అడుగుతున్నావు? నువ్వు జులాయిగా తిరిగినా కన్న తండ్రంటే నీకు ప్రేమ ఉందని నాకు తెలుసు. అలాంటిది నువ్వు కన్న తండ్రిని కిడ్నాప్ చేయించావంటే నేను నమ్మలేకపోతున్నాను. తండ్రిని కిడ్నాప్ చేయించిన కొడుకని చెడ్డ పేరు నీకు రాకూడదనే కష్టపడి బెయిల్ మీద నిన్ను బయటకు తీసుకొచ్చాను. నిజం చెప్పు, కిడ్నాప్ నువ్వు చేయించలేదు కదా? నేనే చేయించాను. $2 కోట్లిచ్చి నాన్నని కిడ్నాప్ చేయించాను.
ఆ చక్రధర్ ఎవడో నాకు తెలియదు. వాడి దగ్గర నాన్నున్నాడని తెలుసుకుని ఈ కిడ్నాప్ ప్లాన్ చేశాను. ఎందుకు ఇలా చేసావు కృష్ణ? అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇలా చేశానో నిజం చెప్తాను. అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతావా? సార్, అత్తయ్య మీ క్షేమం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మధ్యలో నువ్వెవరు? అర్హత లేకుండా ఇక్కడ మాట్లాడుకు. నేను బయటకు వెళ్ళిపోతాను. ముందు నువ్వు ఎందుకు ఇలా చేసావో చెప్పు. నిన్ను జైలుకి పంపించాలని ఇలా చేశాను. నేను ఇంటి నుంచి పర్మనెంట్ గా బయటికి వెళ్ళగొట్టాలనే చేశాను. ఆ చక్రధర్కి నాన్నెక్కడో దొరికాడని తెలిసింది. వాడి దగ్గరకు వెళ్ళి 2 కోట్లు ఇస్తానని చెప్పి డీల్ మాట్లాడుకున్నాను. కానీ వాడు పోలీసులకి నీ పేరు చెప్తాడనుకుంటే ప్లాన్ రివర్స్ చేసి నా పేరు చెప్పాడు. చూడు, నువ్వు మమ్మల్ని కన్నావో లేదో మాకు తెలీదు. 20 ఏళ్ల తర్వాత మా నాన్న నిన్ను తీసుకొచ్చి మీ అమ్మ అని చెప్పాడు. నువ్వు మా అలవాట్లని మాన్పించి నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలనుకున్నావు. అది నాకు నచ్చలేదు. టోటల్గా నీ మీద అయిష్టం పెరిగింది, ద్వేషం పెరిగింది. అదంతా మీ మంచి కోసమే కదా. తొక్కలో మంచి ఎవడికి కావాలా మంచి? మా నాన్నకు కూడా ఈవిడ చెప్పిందే వేదం. ఆ మెంటల్కేమీ తెలియదు కదా, పిచ్చోడయి ఈవిడ మాట వింటున్నాడు. నన్ను తిట్టు, ప్రేమ అనుకుంటాను. నన్ను కొట్టు, కొడుకువే కదా అని సర్దుకుంటాను. అంతేగాని తండ్రి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను సహించను. ఆయన దేవుడు. నిన్ను తండ్రికి తగ్గ కొడుకుగా మార్చి మీ ఇంటిని నందనవనంగా మార్చి అప్పుడు గాని నేను బయటికి వెళ్ళను. ఇది ఫిక్స్. అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి అలాంటి వాళ్ళతో కలిసి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. పద ప్రియా. ప్రెగ్నెన్సీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. అర్థం చేసుకోండి డాక్టర్. అబార్షన్ కి వెళ్తే నీ లైఫే డేంజర్ అవుతుంది. నేను చనిపోయినా పర్వాలేదు డాక్టర్. అబార్షన్ చెయ్యండి డాక్టర్. అలా అయితే మీ హస్బెండ్ ని తీసుకురండి. డాక్టర్ ప్లీజ్, ఆయనకి అబార్షన్ గురించి తెలియకూడదు. మీ భర్త మంచివాడు కాదా? ఆయన చాలా నైస్ పర్సన్. తండ్రి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు అబార్షన్ ఎందుకు? నాకు జెన్యూన్ రీజన్ కావాలి. చెప్పు. ఎందుకంటే ఎందుకో చెప్పు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా హస్బెండ్ కాదు. పెళ్లికి ముందే వేరే వ్యక్తి వల్ల ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్. అలాంటప్పుడు పెళ్లెందుకు చేసుకున్నావు? నీ ప్రెగ్నెన్సీకి కారణమైనవన్నీ ఎందుకు వదిలేశావు? అతనొక చీటర్ డాక్టర్. తర్వాత నాకు కనిపించలేదు. రవితో పెళ్ళైన తర్వాతే తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. నేను రవిని మోసం చెయ్యలేను, అందుకే అబార్షన్ చెయ్యమంటున్నాను. అంటే వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డకి అన్నయ్య తండ్రి కాదు. ఎంత మోసం వదినా.
బిడ్డ పెరిగే కొద్దీ నాలో పెరిగే గిల్టీ ఫీలింగ్ ని నేను భరించలేను డాక్టర్. నీ పరిస్థితి పట్ల నాకు సానుభూతి ఉంది, కానీ ఈ అబార్షన్ వల్ల నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. మరి నా సమస్యకు పరిష్కారం ఏంటి డాక్టర్? బిడ్డకు జన్మనివ్వడం తప్ప వేరే దారి లేదు. ప్రియా, అక్కడేం చేస్తున్నావురా? వస్తున్నా. వదిన సంగతి తర్వాత తెలుస్తా. ఈ విషయం వెంటనే అత్తయ్యకు చెప్పాలి. వద్దు, అసలే అత్తయ్య 1,00,000 టెన్షన్స్ లో ఉంది. అసలు ఈ వదిన సంగతి ఏంటో నేనే తెలుస్తాను. కృష్ణ, కృష్ణ ఆగు, ఆగమంటున్నాను కదా. నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి మళ్ళీ ఏదో ఒక ఎలిగేషన్ చేసి నన్ను బ్లేమ్ చేద్దామని నీ ప్లానా? కృష్ణ, నువ్వు నా కొడుకువి, నేను నిన్ను బ్లేమ్ చేయడం ఏంటి? నువ్వు మా అమ్మవని మా నాన్న చెప్పాడు, కానీ నేను నిన్న అమ్మ అని ఎప్పుడు పిలవలేదు. నువ్వు పిలవకపోయినా నేనమ్మని కాకుండా పోను కదా. ముందు విషయం ఏంటో చెప్పు. నీకేదో ప్రమాదం జరుగుతుందని నా మనసు చెప్తోంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి కృష్ణ. ఏంటి బిజినెస్ మానేసి సోది చెప్తామని జాతకాలు భవిష్యత్తులు చెప్పడం మొదలు పెట్టావా? నీకు ప్రమాదం జరుగుతుందని నాకు పీడకలొచ్చింది. నీకది పీడకలు ఎందుకు అవుతుంది? ఈ కృష్ణ గారి డెత్ నీకు గుడ్ న్యూసే కదా. కృష్ణ, అలా మాట్లాడుకు. నీకెవరైనా శత్రువులున్నారా? నువ్వే కదా నాకు పెద్ద శత్రువువి. నా సంగతి పక్కన పెట్టు. ఆఫీస్లో నువ్వెవరితో అయినా గొడవ పడ్డావా? పోనీ నీ ఫ్రెండ్స్లో నిన్ను శత్రువులుగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు? నువ్వు వాళ్లతో చేతులు కలిపి నీ పీడకలను నిజం చేద్దామని మాస్టర్ ప్లాన్ చేస్తున్నావా? చెప్తే నీకు వెటకారంగా ఉంది. ఈ రోజు నుంచి నా పర్మిషన్ లేకుండా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. బిజినెస్ స్టోర్స్ పెట్టుకోకూడదు. చూడు, ఆఫీస్లో నీ కింద పనిచేసే వాళ్ళ మీద నీ బాసిజం చూపించుకో, నా దగ్గర చూపించుకో. ఈ ఇంట్లో అస్సలు చూపించుకో, చిరాకేస్తుంది. నువ్వు చెప్పావు కదా, ఇక నుంచి అన్ని రివర్స్లో చేస్తా. కృష్ణ, అర్థం లేకుండా మాట్లాడుకు. ఈ అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో. నా మీద కోపంలో నువ్వేం మాట్లాడినా నేను బాధపడ్ను, కానీ నువ్వు ముఖ్యం. నువ్వెక్కడున్నా ప్రతి నిమిషం నీ క్షేమం కోరుకుంటుంది అమ్మ. కాస్త జాగ్రత్తగా ఉండు. నా ప్రాణాలు పోతున్నా సరే నన్ను కాపాడమ్మా అని నిన్ను మాత్రం పిలవను. ప్రాణాలైనా పోగొట్టుకుంటాను, కానీ అమ్మ అనే మాట నా నోటి నుంచి ఎప్పటికీ రాదు. గుర్తుపెట్టుకో. కృష్ణ, కృష్ణ, బిడ్డల్ని పోగొట్టుకున్న దాన్ని నీలో వాళ్ళని చూసుకుంటున్నాను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. భగవంతుడా, నాకు కనిపించిన దృశ్యం ఎప్పటికీ నిజం కాకూడదు.